కానీ కదండి. ఒకటి సార్, నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్తుందంతా వింటుంటే, ఇప్పుడు నేను కూడా 28 సంవత్సరాల జర్నలిజం, నా మీద 2 సార్లు అటాక్ చేశారు గుంటూరులో. ఆ, మీరు ఎలా మెయింటైన్ చేశారు కడపలో అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు నేను ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ కాఫీ టీ కూడా తాగడానికి కూడా ఇష్టపడను. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా బలవంతంగా ఎప్పుడన్నా తాగింటాడు తప్ప, లేకపోతే ఏముంది పోయా నాకు టైం అవుతుంది అని వెళ్ళిపోవడం ఇట్లా చేస్తాం. ఎవరి దగ్గరికి మనం పైరవీలకి వెళ్ళము. నేను ఎలాంటి కరప్షన్ కు నేను తావివ్వను. అలాగే న్యూట్రల్ గా అదే తెలుగుదేశం వీరారెడ్డికి కానీ, అంటే బద్వేలు వీరారెడ్డి ఫ్యాక్షన్ అక్కడ ఉంటుంది. అలాగే జమ్మలమడుగులో శివారెడ్డి కానీ, ఆయన బాంబుల శివారెడ్డి అంటారు. ఆయన ఆ విషయాల్లో కానీ, మా పత్రిక ఈనాడు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పెట్టినప్పుడు మా ఆఫీసుల నుంచి మేమే కరపత్రాలు తెలుగుదేశం వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళకి మా ద్వారా పోయినా, అరే క్యాండిడేట్ దొరకడం లేదే, కడప జిల్లాలో భయపడుతున్నారు రాజశేఖర రెడ్డికి, వెతికి పెట్టు, ఎవరితో మాట్లాడు అని మాకు సమాచారం ఇస్తే మేమే వెతికి నేనే ముగ్గురి ప్రపోజ్ చేశా, వాళ్ళని కన్విన్స్ చేసి టికెట్లు ఇచ్చారు వాళ్ళకు. అలా అలాంటి పరిస్థితుల్లో నేను చాలా జాగ్రత్తగా న్యూట్రల్ గా ఉన్నాను. ఇప్పుడు రాజశేఖర్ ఎప్పుడైనా ఏమంటాడు, అరే మన మీదేనా, వాళ్ళ మీద కూడా రాస్తారు కదా ఆయన, ఎక్కడ కనిపించదు వార్తలు తెలుగుదేశం అగెనిస్ట్ గా మన జిల్లాలోనే కనపడతాయి. అతను ఏది వదిలిపెట్టాడు అతని దృష్టికి వస్తే అనేది అక్కడ ఇరు వర్గాలకు పడింది. విషయం తెలిస్తే వదలడు, మన వదలడు, వాళ్ళని వదలడు. కానీ దానివల్ల నేను చాలా జాగ్రత్తగా ఉండిపోయినా. అయితే నన్ను శివారెడ్డి బెదిరించాడు చేతులు నరుకుతా అని. ఓ, తక్కువేం కాదు, చేతులు నరికేస్తాడు నన్ను ఫోన్ చేసి. రాజశేఖర రెడ్డి వాళ్ళ మనుషులు కూడా మా ఇంటికి వచ్చిండ్రు. మా ఇంటికి జీపులో వచ్చి దిగి, నేను 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 ఆఫీస్కి పోయాను, ముందు ఆఫీస్లో లేను, లేకపోతే ఇంట్లో ఉంటాడని ఇంటికి పోయిండు. ఇంత అంత మా మిస్సెస్ పిల్లలు అంతా మా అమ్మ అందు బెదిరించి, ఎక్కడ పోయినాడు, ఆఫీస్లో లేడు, ఇక్కడ లేడు, ఏడున్నాడో చెప్పండి, లేపేస్తామని ఏటకొడవలు పట్టుకొని వచ్చింది, ఊరికి కాదు. ఓ, పోని ఏడ్చిన అందరూ ఏడ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ వీధి వేలందరూ కూడా మళ్ళీ మా ఆఫీస్కి పోయి, వాళ్ళు వీధిలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది మా ఆఫీస్కి వస్తే నేను లేను అక్కడ. ఆ టైంలో నేను ఎస్పీ దగ్గర ఉన్నా, ఓ, ఏదో మాట్లాడతా. ఆ, నేనేం చేశాను, అది అయిపోతూనే మామూలుగా భోజనం టైం 8 అవుతుంది కదా, వాళ్ళ 6:30 7 గంటలకు ఎప్పుడు వచ్చారు వాళ్ళు. నేను మళ్ళా 9 వరకు 10 వరకు కూడా ఆఫీసులో ఉంటాం కాబట్టి మళ్ళీ లేట్ అవుతుంది, కొంచెం తినేసి ఇంటికి ఆఫీస్కి పోదాంలే అని నేను మామూలుగా డైరెక్ట్గా ఇంటికి వచ్చింది. ఆఫీస్కి పోయే వరకు ఇంటికి వచ్చా. అంత వీధిలో వాళ్ళందరూ బెటంతా కూర్చున్నారు. మా అమ్మ ఏడుస్తుంది, మా విజయ్ ఏడుస్తున్నాడు, ఆఫీస్లో లేవు, నువ్వు ఎక్కడ పోయినావు అని. అంటే ఏం జరిగింది అన్న అంటే, ఇట్లా ఎవరో ఇట్లా వచ్చారు, రాజశేఖర మనుషులు అని బెదిరించారు, చంపుతామన్నారు, వాటి కూడా తెచ్చి వచ్చారు జీపులో అని చెప్పారు. స్కూటర్లో ఉంది, స్కూటర్లో మళ్ళీ నేరుగా రాజశేఖర్ దగ్గరికి పోయాను. బయట ఒక 500-600 మంది ఉంటారు. అయితే నాకెప్పుడు అడ్డు ఎవరేం పెట్టరు, లోపలికి నేరుగా ఆయన ఏ రూమ్ లో ఉంటే ఆ రూమ్ లోకి నన్ను అడ్డు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా అలా నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు, ఏం అభ్యంతరం పెట్టండి ఎప్పుడు వచ్చినా ఆయన. నేరుగా లోపలికి పోయా, ఒక 4-5 కూర్చున్నారు. మీతో అర్జెంట్ మాట్లాడాలా అన్నా. దేనికి అన్నాడు. మాట్లాడాలా, మరి పక్క రూమ్ పోదామా మాట్లాడదాం అంటే, ఏముంది అంత సీక్రెట్, పర్వాలేదు, నేను కూడా ఇంపార్టెంట్ ఉంది, నువ్వేం పర్వాలేదు చెప్పు ఏమో అన్నాడు. మా ఇంటికి మనుషులు పంపించావు కదా చంపుతామని, మరి నేను ఇక్కడికే వచ్చాను, చంపించారాదా, ఈయనే చంపించేసి అన్నా. చాలా అయిపోయింది. ఎవరయ్యా, నేనేం పంపలేదు, ఎవరు వచ్చారు ఏంటి అని బయట ఉండవని పిలిచి, ఊరి మీద కనుక్కుంటారా, వాళ్ళు రమ్మనిట్టా ఎదవాళ్ళని అని తిట్టాడు. తిట్ట బయటికి పోయి 4-5 పలుచుకొచ్చారు లోపలికి. పోతే ఎవరా మీరు పోయారా అంటే, వాళ్ళు పలక నోరు ఎత్తారు. బుద్ధి ఉందే లేదు మీకు, ఆయన ఇంటికి అడిగి ఆయన బెదిరించేది ఇందిరా, ఆయన వార్త రాశాడు, అప్పుడు ఈనాడు పేపర్ టేబుల్ మీదనే ఉంది, వార్త రాశాడు, అందులో రాసింది ప్రతి మాట నిజం, మనం చేసే తప్పులే రాస్తున్నాడు, ఏది అబద్ధం రాసిండు. ఇంకా కొన్ని విషయాలు రాయడు ఆయన, దయదలుస్తాడు కొన్ని, ఇది కొన్ని విషయాలు వద్దులే ఎందుకు అన్ని అని. ఇంకా మనం చాలా చేస్తాం ఇట్లాంటి పనులన్నీ. బుద్ధి లేదా మీకు, తిట్టాడు, తిట్టి నాకు సారీ చెప్పాడు.
ఓ అయితే నేను అట్లాంటివన్నీ పేపర్లో ఎప్పుడు వేయించుకోలేదు. అలాగే శివారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, వాళ్ళ యొక్క నియోజకవర్గంలో బాంబులు తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకుపోయారు. ముద్దనూరు పోలీస్ స్టేషన్లో అనుకుంటా అక్కడ పెట్టారు. పెడితే ఈయన అప్పుడు ఈయన హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ ట్రంకాలు బుక్ చేసి ఎవరో చెప్పారు ఇట్లా పట్టుకుపోయారు బాంబులు తయారు చేసేవాడిని. అక్కడి నుంచే ట్రంకాలు బుక్ చేసి వదిలిపెట్టాలా వాడిని అని చెప్పి అక్కడ లోకల్ గా ఉండేటువంటి ఎస్ఐని అడిగాడు. వాడు సార్ నాదేం లేదు, అంత ఎస్పీ ఉంది. అప్పుడు తేజీ ప్రతిష్ట అని ఎస్పీగా ఉండింది ఆమె. ఉమ్. ఆమె ఏం లేదు, ఎస్పీ గారికి చెప్పాలి కదా అట్లా అని వాళ్ళు ఏం చేశారు, కొంచెం నెగిటివ్ గా మాట్లాడారు. వదిలిపెట్టమంటే వదిలిపెట్టమని. సరే మరుసటి రోజేమో వచ్చాడు దోమలగూడ. వచ్చి గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో దిగాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఏం చేసి అందరితో మాట్లాడి అంత అయిపోయినాక లంచ్ టైంలో నేను భోజనం చేసి పడుకుని నిద్రపోవాలా, మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఒక 2 గంటలు, మీరు ఏదైనా పని ఉంటే ఇప్పుడే మాట్లాడండి లేకపోతే వెళ్ళిపోండి అని పంపించి, ఎవరో 3 4 ఆయన మనుషులు ఉంటారు, పడుకోపో మళ్ళీ లేచినాక మాట్లాడతాండి. అలాగే గన్మెన్లు కూడా పెట్టా. ఈయన ఒక ప్లాన్ చేసుకొని పెట్టి ఉన్నాడు. ఒక జీపు, ఆ గెస్ట్ హౌస్ ఏంటంటే మధ్యలో ఉంటది, వెనకాల ఖాళీ స్థలం ఉంటది, చుట్టూ ఖాళీ స్థలం ఉంటది, ముందర గేటు. ఒక జీపు వచ్చి వెనకాల పెట్టి ఉన్నారు. అప్పుడు జీపులు ఎలా ఉండేవి అంటే, జీపు లోపల వెనక సైడ్ ఈ పక్క సీట్లు ఉంటాయి, మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఈ పక్క కూర్చోవాలి, ఈ పక్క కూర్చోవాలి, అవును. అంటే ఫ్రంట్ కాకుండా. అది వచ్చి అక్కడ డ్రైవర్ మాత్రంతో ఆవిడ పెట్టుకున్నాడు. డోర్ వేసేసాడు. డోర్ వేసేసి వెనక నుంచి బయటికి పోయి, ఎంత ఎంత మీరు చూడండి, ఒక మంత్రిగా వండుకొని ఆ 2 సీట్ల మధ్యలో ఖాళీ స్థలం ఉంటది. మళ్ళా సీట్లో కూర్చుంటే మళ్ళీ ఇట్లా తిరిగి గేటు ముందు నుంచే పోవాలంటే అందరు చూస్తారు, సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరు చూస్తారు. ఆ 2 సీట్లకు మధ్యలో పడుకుంటే మళ్ళీ మనిషి పడుకున్నాడని తెలుస్తాడని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఓ ఉమ్. పడుకొని ఇది ఎవరిన ఇది మనము రేపొద్దున యూట్యూబ్ లో వస్తే ఏదో స్టోరీ చెప్తున్నాడు సినిమాకి అట్ట అంటారేమో. ఫ్యాక్ట్ ఇది. నేనేం స్టోరీ అలా చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. అలా ఆ జీపు నుంచి మళ్ళీ అలా ముందుకు వచ్చి ఆ గేట్ లోంచి తిరిగి నేరుగా వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి. ఓ వెళ్ళిపోయి అక్కడ ఎస్ఐ లేడు, కానిస్టేబుల్ ఉన్నారు 2 3. వాళ్ళు సుమారుగా బెదిరించాడు, తిట్టాడు, తాళాలు తీపిచ్చిండు. వాడిని తీసుకొని జీపులో కూర్చోబెట్టుకొని వాని ఊర్లో దింపేసి మళ్ళీ జీపులో వచ్చి మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ మామూలుగా బయటకు వచ్చి అందరితో మాట్లాడి మామూలుగా ఉండిపోయాడు. ఇది స్టోరీ. ఒక వారం తర్వాత అనుకుంటా నాకు సమాచారం వచ్చింది. వచ్చితే నేనే సర్ప్రైజ్ అయ్యాను. నేను కూడా నమ్మలే, ఏంటిది ఇట్లా పని చేస్తాడు ఆయన, ఒక మంత్రిగా వండుకొని. ఈడేమన్నా చెప్పేవాడు ఏమైనా అర్థం చెప్తుండే. అక్కడ ఎవరైతే ఆ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళలో ఒకడు ఏదో కాగితాలు తీసుకొని ఒక డ్యూటీ మీద వస్తుంటారు, ఎఫ్ఐఆర్లను కాపీలు ఇచ్చుకోవడానికి. అవును. అలా ఇచ్చుకోవడానికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు ఎస్పీ బంగ్లాలోకి. నేను రోజు మా ఇంటి నుంచి ఈనాడు ఆఫీస్ పోతూ ఎస్పీ బంగ్లాలోకి వెళ్తా ఫస్ట్. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు ఏమైనా వచ్చి ఉంటాయా, అప్పుడు ఈ సిస్టమ్ లేదు కదా, మొబైల్ లేవు, ఏం లేవు, ఎక్కడేం జరిగిందో మనకు తెలియదు. క్యాంప్ క్లర్క్ దగ్గర అవన్నీ ఉంటాయి, అవన్నీ నాకు చూసుకోండి అని ఇస్తారు. అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉండి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అది నోట్ చేసుకొని వార్తగా రాసుకుంటా. అలా వెళ్ళి ఆ క్యాంపు దగ్గర కూర్చొన్నా, వెళ్ళాను లోపలికి. స్కూటర్ పార్క్ చేస్తుంటే వాడు ఆ కానిస్టేబుల్ అక్కడ నిలబడుకున్నాడు. సార్ రాండి సార్ అన్నాడు. అని విన్నాను, పక్క పిలుచుకొని పోయిండు దూరం. పిలుచుకొని పోయి ఇది చెప్పిండు, సార్ ఇట్లా వచ్చిండు. ఎట్లా వచ్చాడయ్యా అంటే, ఇలా వచ్చాడు అని చెప్పాడు. వచ్చి విడిపించుకొని పోయిండు, వచ్చి బెదిరించి. వానికి ఈ జీపులో ఎలా వచ్చింది తెలియదు, ఇట్లా వచ్చిపోయాడని మాత్రం చెప్పాడు, వచ్చి విడిపించుకొని పోయినాడని చెప్పాడు. అది ఎస్ఐ తల కొట్టుకుని కూర్చున్నాడు, ఇప్పుడు ఏం చేయక ఎస్పీకి ఏదో చెప్పుకున్నాడు అని. తర్వాత ఏమైంది, నేను మళ్ళా దాన్ని
కనుక్కోవడానికి వాని పేరు అడిగితే చెప్పాడు ఆడు. ఎవడు బాంబులు తయారు చేసి వచ్చాడో వాని పేరు, ఊరు చెప్పాడో అని నోట్ చేసుకున్నా. బట్ ఈయన ఎలా వెళ్ళాడు అక్కడికి అనేది నాకు పెద్ద మళ్ళీ సమస్య లేదు. ఎలా వెళ్ళాడు ఏంటి అని. మళ్ళీ 2-3 రోజుల తర్వాత 2-3 రోజులుగా అలాగే ఉంది అది ఇష్యూ. ఈలోగా మన ఆయన వచ్చాడు కడపకు. వచ్చి 6 కేసులు దిగారు. సరే వచ్చాడు అంటే మాట్లాడడానికి మామూలుగా పోతాం, ఎవరు వచ్చినా పోయా. అక్కడ స్కూటర్ నేను పార్కింగ్ చేస్తుంటే ఆ డ్రైవర్ అక్కడే నిల్చోడాడు. నాకు డ్రైవర్ తెలుసు, రెగ్యులర్ గా వస్తుంటాడు కదా. ఏమయ్యా బాగున్నావా అన్నా. బాగున్నా సార్ అన్నాడు. అంటే నీతో మాట్లాడాలి కొద్దిసేపు అంటే, ఇక్కడ ఎందుకు సార్ అందరు చూస్తారు, ఏకి పోదామా అని ఎక్కించమన్నాడు. వాడిని అడిగాడు, ఏం చెప్పరా అంటే, ఏం చెప్పాలి సార్ మీకు తెలిసిందా అన్నాడు. తెలిసిందిరా. ఎట్లా వెళ్ళారా అక్కడికి, అంతమంది ఉండగా గెస్ట్ హౌస్ నుంచి ఎట్లా పోయారు, మామూలుగానే పోయారా అందరుకుంటారా అంటే, వాడు లేదు సార్ ఇట్లా వచ్చి ఇట్లా పోయాము అని చెప్పాడు. అనుకుంటే చెప్పాడు. అమ్మో కన్ఫర్మ్ అయిపోయింది నాకు. కన్ఫర్మ్ అయిపోయాక మళ్ళీ నాకు పోలీస్ వర్షన్ కావాలి. అప్పుడు ఈనాడులో పోలీస్ వర్షన్ లేని పబ్లిష్ చేయరు. మనం ఏది రాయాలన్నా అవతల వాడికి వర్షన్ కూడా ఉండాలి కదా. సరే ఆమె దగ్గరికి వెళ్ళాను, తెజ్జి ప్రదేశం దగ్గరికి. సడన్ గా అంత చెప్పకుండా, ఏమో ఇట్లా బాంబులు తయారు చేసిన ఒక వ్యక్తిని ఎవరన్నా అరెస్ట్ చేశారా ఈ మధ్య కాలంలో, ఇంటరాగేట్ చేస్తున్నారా, ఎక్కడ ఉంటాడు, ఏమన్నా సమాచారం ఉందా మీకు అన్న. అంటే ఆమెకు అర్థమైపోయింది, ఆమెకు అంతా తెలుసు, ఇదంతా అర్థమైపోయి నాకేమీ ఇది సమాచారం లేదు, అట్లా ఎవరు పట్టుకోలేదే, పట్టుకుంటే నాకు ఎంబడే సమాచారం ఇస్తారు కదా, ఎక్కడ పట్టుకోలేదు, బాగా ఆలోచించి ఎక్కడో పట్టుకున్నారని నాకైతే సమాచారం ఉంది అన్న. లేదు నాకు టైం ఇవ్వు, ఒకరోజు నేను అన్ని ఎంక్వైరీ చేసి చెప్తాను. సరే రేపు వస్తాలే వెళ్ళిపోయి, అది ఎప్పటికైనా వార్తే తొందరగా రాసింది, వేరే తెలిసాల్సిన కూడా లేదు వేరే వాళ్ళకి అని. మళ్ళీ నెక్స్ట్ డే పోయాను, మళ్ళీ పోయి అడిగాను. అడిగితే నేను మొత్తం వైర్లెస్ సెట్లో అన్ని స్టేషన్లు కనుక్కున్నా, ఎవ్వరు అరెస్ట్ చేయలేదు, ఏం జరగలేదు అని. అంటే నేను ఇట్లా దొరికారని నాకు సమాచారం ఉంది, మరి అది రాస్తూ మీరు ఎవరు దొరకలేదని మీరు ఏమైతే అంటున్నారో అదే రాస్తా నేను అని వెళ్ళిపోయాను. సీరియస్ గా వెళ్ళిపోతే వెంటనే ట్రంకాలు బుక్ చేసి శివారెడ్డికి చెప్పేసి, ఇట్లా వచ్చి లక్ష్మణ్ వచ్చి ఇట్లా అడిగిపోయాడు. ఆఫీస్కి పోయాను ఆమె దగ్గర నుంచి. ఆఫీసులో కూర్చొని ట్రంకాలు వచ్చింది నాకు సాయంత్రం. అది సాయంత్రం 10, 6, 6:30 అయింది. ట్రంకాలు వచ్చి ఏమయ్యా శివారెడ్డి మారుతున్నాను, ఏం చెప్పండి నేను. నువ్వేదో వార్త రాస్తున్నావు ఉంటా కదా. రాస్తున్నాను. ఎందుకయ్యా నువ్వు అని అట్లాంటివన్నీ రాస్తావు, నిజమా కాదా చెప్పు, ముందు జరిగిందా లేదా, నువ్వు పోయి ఇడిపించావా లేదా, వాళ్ళ ఊళ్ళో వదిలిపెట్టొచ్చావా లేదా, నువ్వు వద్దయ్యా రాయొద్దు, ఎందుకు నాకు ఇబ్బంది పెడతావు. లేదు నేను రాస్తాను, నీవు వర్షం చెప్పు, నువ్వు పోయావా లేదా, నేను పోలేదను, లేదు అదంతా అబద్ధం అంటావా, నువ్వు అదే రాస్తా అన్నా. నువ్వు ఇట్లా చెప్తే వినేవాడివి కాదు, నీ ఉద్యోగం రాత ఏమన్నా రాత, నీ 2 చేతులు వచ్చి కట్ చేస్తా అన్నాడు. ఏం చేస్తావు ఇప్పుడు అన్నాడు. కట్ చేస్తే ఏం చేస్తావు అని. పర్వాలేదు, రేపు వస్తా అంటున్నావు నువ్వు, రేపటిదాకా వద్దు, నేను ఇక్కడే కూర్చోంటా ఆఫీస్లో, నీ మనుషులు కడపలో ఉన్నారు, లేదు జమ్మలో నుంచి రావాలంటే 1 గంట టైం పడుతుంది, పంపించుకు, కావాలి రాత్రి అంతా ఇన్నే ఉంటా, చేతులు నరికి ఎవరినైనా సరే ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా, పంపించు అని పంపిస్తావు, మళ్ళీ రేపటి దానికి ఎందుకు వెయిట్ చేయడం, నువ్వు చాలా ముండిపోయా అని ఫోన్ పెట్టేసి వెంటనే నేను ట్రంకాలు బుక్ చేసి రామోజీరావుతో మాట్లాడా, ఇలా జరిగింది, ఇది 100% కరెక్ట్ అంటే నువ్వు వార్త రాసేయాలి. వార్త రాసేసాడు. ఇది రాయలే, నన్ను బెదిరించారు, ఎందుకంటే నన్ను చాలా మంది బెదిరించారు, నక్సలైట్లు కూడా నన్ను బెదిరించారు నన్ను. అయినా కూడా నేను
ఎప్పుడు కూడా నన్ను బెదిరించారని రాసుకుంటే, ఎందుకంటే మన మన ఇమేజ్ ఇంకా దిగజారిపోతుంది బెదిరించాడంటే. ఎందుకు బెదిరించారు ఎందుకు చెప్పుకోవాలి ఎవరికైనా, అవసరమే ఉంది. పోతేనే వార్త వచ్చింది, మొత్తం బ్యానర్లో వచ్చింది. వార్త రాయడమే కాకుండా రామోజీరావు గారు మంచి పని చేశారు. అప్పుడు ఆ రాత్రి ఎన్టీ రామారావు ఫోన్ చేసి చెప్పేసిండు రామారావు, నాకు ఎవరు చెప్పిండు అంటే మళ్ళీ శివారెడ్డి చెప్పిండు నాకు ఆ విషయం. ఫోన్ చేసి ఇట్లా మా ఆయన్ని బెదిరించాడు శివారెడ్డి, చేతులు నరుకుతా అని బెదిరిస్తాడా, వాడు ఎంతో సిన్సియర్ గా పనిచేస్తాడా, ఎప్పుడు కూడా ఒక్క అబద్ధం న్యూస్ రాలే ఈ రోజు వరకు, ఎన్నో రాశాడు, ఒక్కటి కూడా పొరపాటు జరగలేదు అని చెప్పాడు. పొద్దున్న పేపర్లో వార్త వచ్చింది, స్టేట్ అంతా. ఎన్టీ రామారావు పొద్దున్నే తెల్లవార్తని ఫోన్ పోయింది శివారెడ్డికి, వచ్చి కలవమని. ఎన్టీ రామారావు పోయి కలిశాడు. కలిసి ఇద్దరి మధ్య ఏం జరిగింది, బాగా చివాట్లు పెట్టాడు, ఏమో జరిగింది. తర్వాత ఇంకా అక్కడనే ఉన్నాడు, ఒక వారం రోజులు రాలే. మంత్రి పదవి పీకేశాడు. మంత్రి పదవి పోయింది కదా తీశాడు. టీ షర్టులు చెప్పి నలుగురు ఐదుగురు అటు ఇటు మార్చి నన్ను ఇంటికి పంపించేశారు. అదేమో వచ్చాడు మళ్ళీ కడపకు. వచ్చాడంటే మళ్ళీ పోయినా నేను నాకేముంది, మనం వచ్చాడంటే నేను పోయేసరికి వేరే జర్నలిస్టులు ఉన్నాడు. అందరి ముందర 2 చేతులు దండం పెట్టి ఇట్లా, లక్ష్మణ్ పుణ్యమని నా మధ్య పదం పెట్టి సారీ లక్ష్మణ్ అంట. కానీ ఒకటి సార్, ఇప్పుడు గుంటూరులో రౌడీ షీటర్లు ఎక్కువ ఉంటారు, గుంటూరు విజయవాడలో రౌడీ షీటర్లు ఎక్కువ ఉంటారు. విజయవాడలో రౌడీ షీటర్లు ఉంటారు, మీకు అక్కడ కడపలోనేమో ఫ్యాక్షనిస్టులు, కర్నూలు అంతా. రౌడీ షీటర్లకి ఫ్యాక్షనిస్టులకి కొంచెం తేడా ఉన్నట్టుంది. ఫ్యాక్షనిస్టులు కొంచెం జర్నలిస్టులు రెస్పెక్ట్ చేసేటట్టున్నారు, రౌడీ షీటర్లు అట్టు కాదు. మీరు ఫ్యాక్షనిస్ట్ లో నిజాయితీ ఉంటాయి, ఎప్పుడు అబద్ధం చెప్తారు. కోర్టులో కేసు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తారేమో కానీ మనం ధైర్యంగా వార్తలు రాయొచ్చు. ఎస్ మేమే చంపామంటారు, మనకు అప్పుడేం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎస్ మేమే చంపామని మనకు చెప్తారు, ఇట్లా జరిగింది ఇట్లా పొడిచాను ఇట్లా చేశానంటారు, అన్ని చెప్తారు అడిగితే. ఇప్పుడు జైల్లో వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేసింటారు, నేను లోకల్ గా సెల్లో ఉంటారు, ఇంకా రిమాండ్ పంపకుంటే పోలీస్ స్టేషన్ లో నేను పోయి మాట్లాడితే చెప్తారు, అన్ని చెప్తారు. అదొక అడ్వాంటేజ్. కానీ మాకేంటి గొప్పగా చెప్పుకోవడం కానీ ఇక్కడ ఆ జిల్లాలో ఎలా ఉంటదంటే అబద్ధాలు సామాన్యంగా చెప్పరు, నిజాయితీగా ఉంటారు, తప్పు చేశామని చెప్తారు. కోర్టులు అది వేరు, లాయర్ చెప్పినట్టు వింటారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే నేను లేను, అబద్ధాలు ఎన్ని చెప్తారు, చాలా మందికి శిక్ష పడుతుంది, చాలా మందికి పడకుండా కొట్టేస్తారు కూడా, అది వేరే విషయం. కానీ మామూలుగా వచ్చినప్పుడు తప్ప. ఇప్పుడు రమణారెడ్డి ఉన్నాడు, ఎంపీ రమణారెడ్డి, ఆయన నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం సార్. ఈ ఎపిసోడ్ ని కంటిన్యూ సిరీస్ ఆఫ్ అసలు కడపలో ఏంటి అనేది కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అసలు ఏంటి నక్సలైట్ తోడు కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధాలు ఉన్నాయి, దాని మీద నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజుకి.